హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కాశీ అన్నపూర్ణ శాకాహార వంటలు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు ముందు మంచి పోస్టులు షేర్ చేస్తాను. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయతోటి ఎంతో రుచికరమైన ఒక మంచి రెసిపీ పరిచయం చేయబోతున్నా ఫ్రెండ్స్. ముందుగా ఏం చేస్తారంటే బాగా గింజ పట్టినటువంటి ఫ్రెష్ చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా రెండు వైపులా పీచు తీసేసేయండి. పీచు ఉంటే కూర రుచి రాదు. చక్కగా పీచంతా ఒలిచేసేసి రెండు భాగాలుగా పురుగులు లేకుండా ఒలిచేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి గింజలు సపరేట్గా తీసి ఈ విధంగా ఒక బౌల్లో తీసుకోండి. తర్వాత ఆ చిక్కుడుకాయలన్నీ కూడా కుక్కర్లో వేసేసి మెత్తగా ఉడికించేసి పెట్టుకోండి. కాస్త నీళ్లు పోసేసి ఆ ఉడికించినటువంటి ముక్కలన్నీ కూడా చల్లారాక ఒక ఫిల్టర్లో వేసి వడగట్టి పక్కన పెట్టుకోండి. ఈ కూర చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక ఆలుగడ్డ, 2 టమాటా తీసుకోండి. ఆ ఉల్లిపాయని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఆలుగడ్డను చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేయండి. అలాగే టమాటా కూడా సన్నగా కట్ చేసేసి 3 కూడా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలంతా చిట్టుపట్లాడంగానే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కాసిన ఎండుమిరపకాయలు వేసేసి వేయించేసేయండి. ఆ పోపు అంతా కూడా సువాసనకి కాస్త కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఆ పోపు అంతా వేగంగానే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయని అందులో వేసేసి పచ్చివాసన అంతా పోయినట్టుగా దోరగా వేయించేసేసేయండి. అసలు చిక్కుడుకాయ ఒంటికి చాలా మంచిది ఫ్రెండ్స్. చాలా ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది చిక్కుడుకాయలో. డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది చిక్కుడుకాయ. ఆ తర్వాత ఆ ఉల్లిపాయ అంతా వేగంగానే ఆలుగడ్డ కూడా వేసేసి బాగా వేయించేసేసేయండి. ఆలుగడ్డ వేగంగానే తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా కూడా అందులో వేసేయండి. ఆ 3 కూడా బాగా వేగంగానే పచ్చివాసన అంతా పోయేటట్టుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కలు అందులో కలిపేసేసేయండి. ఈ కూర అసలు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ చిక్కుడుకాయ అంతా వేసేసి బాగా కలిపేసేసి అందులో రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు, అలాగే కాస్త కారం కూడా వేయండి. స్పైసీగా చాలా బాగుంటుంది రుచి. వేసేసి బాగా కలిపేసేసేయండి ఆ కూర అంతా కూడా. ఈ విధంగా ట్రై చేస్తే మీరు 2 చపాతీలు తినేవాళ్ళు 4 తింటారు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఆ కూర అంతా కలిపేసేసి మూత పెట్టేసేసేయండి. మగ్గనివ్వండి మొత్తం కూడా. ఇలా మూత పెట్టిన కూరని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 10 నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకోదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కర్రీ. రుచి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీలోకి. ఆ విధంగా కలుపుతూ బాగా మగ్గనిచ్చాక చివరిగా ఏం చేస్తారంటే 1/2 స్పూను నువ్వుల పొడి చల్లండి. నువ్వుల పొడితో పాటు ఒక అరచిప్ప ఫ్రెష్ కొబ్బరి తురిమేసేసి బాగా ఈ కూరలో కలిపేసేయండి. ఈ కొబ్బరి అనేది బాడీకి చాలా మంచిది ఫ్రెండ్స్. కొబ్బరిలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఒంటికి చాలా చాలా మంచిది. అందుకే నేనేం చేస్తానంటే ప్రతి కూరలో కొబ్బరి యాడ్ చేస్తాను. మీరు నా పోస్టులు చూడండి, చాలా ఎక్కువ కొబ్బరితో ఉన్నటువంటి కూరలే ఉంటాయన్నమాట. నేనైతే ఎక్కువ యూజ్ చేస్తాను పచ్చి కొబ్బరిని. ఈ కొబ్బరి అంతా కూడా కలిపేసేసి బాగా మగ్గనివ్వండి. మూత పెట్టేసేయండి 5 నిమిషాలు. పుల్లగా ఎంత బాగుంటుందంటే చిక్కుడుకాయతో కొబ్బరి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా రెడీ అయినటువంటి కర్రీని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ కూర రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ముందు మీకు మంచి పోస్టులు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు